నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడు. సో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా నేను చేయదలుచుకున్నాను. ఎందుకంటే చాలా మంది పిల్లలకి చదివిన తర్వాత సార్ జాబ్ నోటిఫికేషన్స్ ఏదైనా ఉన్నట్లయితే చెప్పినట్లయితే మనం అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మాకు ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు అని చెప్పి చాలా మంది మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. బేసికల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందరికీ తెలిసిందేనండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ స్పెషల్ నోటిఫికేషన్లో యాక్చువల్గా ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే 10th క్లాస్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈ 10th క్లాస్ డిగ్రీ అంటే రెండు రకాల కేటగిరీ ఆఫ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. ఒకటి ట్యాక్స్ అసిస్టెంట్ అంటాం, టీఏ అంటాం మనం. ట్యాక్స్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 18 వేకెన్సీస్ మనకు ఉన్నాయండి. ఇది లెవెల్ 4 గ్రేడ్ అంటాం మనం. సో 25,000-85,000 పే స్కేల్ బ్యాండ్ అంటాం మనం, లెవెల్ 4 బ్యాండ్ అండి. అట్లాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTS. ఆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే 28 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ ఉండాలి, దీనికి వచ్చే డిగ్రీ అక్కర్లేదని 10th క్లాస్ సరిపోతుంది. మేబీ ట్యాక్స్ అసిస్టెంట్కి ఏంటంటే డేటా ఎంట్రీ టెస్ట్ అని ఒకటి, స్పీడ్ అని ఒకటి ఉంటుందండి. ఆ స్పీడ్ టెస్ట్ ఒకటి చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. అదేంటి సార్ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా అసలు ఎవరైనా ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చు. ఇది బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్ దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. సో ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అటు 10th స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో ఎవరైనా సరే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ యాక్చువల్గా. సో అందు గురించి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు. చాలా మంది పిల్లలు సార్ స్పోర్ట్స్ ఆడుతున్నా మాకు సర్టిఫికేట్లు ఉన్నాయి, అసలు నోటిఫికేషన్ ఎక్కడ పడతాయో తెలియదు, మాకు ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. సో అది అలాగే ఏజ్ రిస్ట్రిక్షన్కి వచ్చేటప్పటికంటే మీకు ఈ యొక్క ట్యాక్స్ అసిస్టెంట్కి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. అట్లాగే ఈ మల్టీ టాస్కింగ్ ఏదైతే ఉంటుందో మీకు 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఏదైతే మీకు బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్లో మీరు ఉండాలి. సో ఇది వయసుకి సంబంధించినటువంటిది. అట్లాగే మీకు వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ india.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి పేజ్ బార్ నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా కనపడుతుంది. అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్. సర్టిఫికేట్స్ పెట్టేటప్పుడు అన్ని పెట్టాలి. 10th, ఆధార్, డిగ్రీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ అన్ని మొత్తం వాట్ ఎవర్ ద రెగ్యులర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అదంతా మామూలు మిగతా వాటికి పెట్టుకున్నట్టు దీన్ని కూడా పెట్టాలి. దీంట్లో ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్ కాబట్టి అండి, మీరు తీసుకున్న సర్టిఫికెట్ ఆథరైజ్డ్ సొసైటీ, ఆథరైజ్డ్ అసోసియేషన్, ఆథరైజ్డ్ బాడీ నుంచి మాత్రమే, రికగ్నైజ్డ్ బాడీ నుంచి మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకుంటే దానికి వ్యాలిడిటీ వస్తున్న విషయం మర్చిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇంతకుముందు వేరే చోట ఎక్కడైనా ఆడి సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోతే ఇమీడియట్ గా తీసుకోవచ్చు. అట్లాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు 21st ఫిబ్రవరి లాస్ట్ డేట్. అంటే మనకి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ మీకు 31st జనవరి రిలీజ్ అయింది. తక్కువ టైం ఇవ్వడం జరిగిందండి. 21st ఫిబ్రవరి కల్లా ఇది అప్లై చేయాలి. అట్లాగే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు జనరల్గా అంటే నేషనల్ ఫెడరేషన్స్ కానీ, అదే స్టేట్ అసోసియేషన్స్ కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కొన్ని స్పోర్ట్స్ బాడీస్ ఉంటాయి కదండి, అవి బోర్డ్స్ కానీ ఇలాంటి వాటి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి స్పోర్ట్స్. అట్లాగే స్పోర్ట్స్ లో ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది అనుకున్నట్లయితే చాలా క్లియర్ గా ఏ స్పోర్ట్స్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫస్ట్ మీరు ఏదైనా ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ చేస్తే దానికి వెయిటేజ్ ఎక్కువ, లేరు నేషనల్ గా లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేశారు, విన్ అయ్యారు, దానికి సంబంధించి సెకండ్ క్రైటీరియా. థర్డ్ క్రైటీరియా స్టేట్ లెవెల్, థర్డ్ క్రైటీరియా. ఫోర్త్ క్రైటీరియా ఇంటర్ స్కూల్స్ కానీ ఇంటర్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి. వేకెన్సీస్ కూడా చాలా క్లియర్ గా ఏ స్పోర్ట్స్ కి ఎన్ని అనేది చూడ చాలా ఇవ్వడం జరిగిందండి. అంటే ఆ స్పోర్ట్స్ జనరల్ గా అంటే మీకు బ్యాడ్మింటన్ ఎన్ని, లేకపోతే అన్ని రకాల స్పోర్ట్స్ అండి. మళ్ళీ స్పోర్ట్స్ అంటే గమ్ముని కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అట్లా కన్ఫ్యూజన్ ఏమి కావాల్సిన అవసరం లేదండి. మీకు చాలా క్లియర్ గా ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే మీకు వేకెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ ఉందనుకోండి 8, బ్యాడ్మింటన్ ఒక 3, లేకపోతే బాస్కెట్ బాల్ ఒక 2, క్రికెట్ అయితే ఒక 4, ఫుట్బాల్ ఏవైతే ఉన్నాయో అన్ని, కబడ్డీ లేకపోతే షూటింగ్, లేకపోతే స్క్వాష్ అయితే 1, లేదా స్విమ్మింగ్ అయితే 2, లేదా టేబుల్ టెన్నిస్ అయితే ఒక 2, లేదా టెన్నిస్ అయితే ఎన్ని, లేదా వాలీబాల్ అయితే ఎన్ని, ఇలా ప్రతి స్పోర్ట్స్ కి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అందువల్ల మీరు అప్లై చేసేటప్పుడు ఆ వేకెన్సీస్ చూసుకుని మీ పర్టికులర్ దాంట్లో ఎవరైతే స్పోర్ట్స్ లో ఉన్నారో ఆ స్పోర్ట్స్ సంబంధించిన వేకెన్సీకి అవుతారు. ఒకవేళ ఏ కారణం చేత ఆ స్పోర్ట్స్ కి సంబంధించిన వేకెన్సీ ఫిల్అప్ కాకపోతే మిగతా స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి. దీనికి వేరే రిజర్వేషన్ ఉంటుందా అంటే ఇంకొండదు. సో ఆల్రెడీ స్పోర్ట్స్ కి సంబంధించిన రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఉంది. అప్లికేషన్ 200 రూపీస్ ఎంత ఉంటుంది, అది అప్లై చేసుకుని మీరు చేయాలి. ఈ రిప్రజెంటేషన్ ఎవరైనా చేసి సర్టిఫికేట్లు తీసుకోవడం మర్చిపోతే ఇమీడియట్ గా ఆర్గనైజింగ్ బాడీ కానీ లేదా అసోసియేషన్స్ కి సంబంధించినటువంటి ఏవైతే బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ ఇమీడియట్ గా తీసుకుని అప్లై చేయండి. 21st ఫిబ్రవరి కల్లా మీరు అప్లై చేయండి. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీ పాయింట్స్ ఇస్తారండి మీకు. అంటే మీరు ఎక్కడ ఆడారు, ఏ లెవెల్లో ఆడారు, మీరు ఏ గేమ్ ఆడారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ గేమ్ తరపు నుంచి ఎంతమంది, ఆ స్పోర్ట్స్ నుంచి ఎంతమంది అప్లై చేశారు, ఇలాగ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం వేసి మీకు ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లేకుండా. ఆ ర్యాంకింగ్ ఇచ్చి దాని ద్వారా మీకు ఆ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నా ఆ వేకెన్సీస్ ఫిల్ అయిపోతే, అప్పటికి అవ్వకపోతే అప్పుడు వేరే స్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రయారిటీ ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి దయచేసి కొంచెం మెసేజ్ పాస్ ఆన్ చేయండి చేసి వాళ్ళకి. ఎందుకంటే స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయం మనం. ఎందుకంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే అన్ని పోస్టులు ఉంటారు, ఎక్కువగా ఇబ్బంది పడతారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని. రిచ్ పీపుల్ ఆడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కానీ బట్ కొంచెం బిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరు కూడా, ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా స్పోర్ట్స్ అనేది కెరియర్ కింద ఎంచుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అన్ని సందర్భాల్లో కుదరదండి. ప్రాక్టికల్ గా మాట్లాడుకోవడానికి బాగానే ఉండొచ్చు తప్ప
ఉంటుందో. బట్ చాలా అరుదుగానే నోటిఫికేషన్స్ పడతా ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ డెఫినెట్ గా మీ రిలేషన్స్ లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా మెసేజ్ పాస్ ఆన్ చేసి వాళ్ళకి ఇమీడియట్ గా అప్లై చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.